హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో 10, 11, 12, 13 తేదీల్లో వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ 4 రోజులు వీరికి ఎటువంటి అంటే ఒక స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశి వారు అంటే చాలా నమ్మకంగా ఉంటారు, బాధ్యతాయుతంగా ఉంటారు. ప్రశాంతతను అలాగే లగ్జరీ జీవితాన్ని, రుచికరమైనటువంటి ఆహారాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు. వీరి యొక్క వ్యక్తిత్వం, వీరి యొక్క లక్షణాలు అయితే ఇలా ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటారు, కష్టపడి పనిచేసేటటువంటి స్వభావంతో ఉంటారు. ఆర్థికంగా స్థిరత్వం కోసమే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. అంటే ఏదో చేశాంలే వచ్చాంలే అన్నట్లుగా కాకుండా ఆర్థికంగా ఒక మంచి పట్టుదలతో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ 4 రోజుల్లో జరిగేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితంలో కలిగేటటువంటి మార్పుల గురించి తెలుసుకుందాం. చెప్పాలంటే మీరు ఏ పనైనా కానీ చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి చేయగలిగినటువంటి శక్తి మీలో దాగి ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒక ప్రశ్న అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను? దానికి కారణం ఈ జన్మలో ఉంది కాదు, మీ గత జన్మ కర్మల బంధం. చెప్పాలంటే మీ జాతకంలో కర్మస్థానం అనేది చాలా బలంగా ఉంటుంది. అంటే మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు, కానీ అదే సమయంలో ఎవరో ఒకరి మనసుని తెలియకుండానే మీరు గాయపరిచి కూడా ఉండవచ్చు. ఆ కర్మ ఫలితం వలన ఈ జన్మలో మీరు న్యాయం చేసిన అపనిందలు, మంచి చేసినా కూడా చెడుగా చూడటం, నిజాయితీగా ఉన్న మోసం, ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొంటున్నారు. మీ జీవితంలో ఎప్పుడు ఒకటే పాయింట్ అనేది కనిపిస్తుంది. మీరు కష్టపడతారు, ఫలితం రాగానే ఎవరో ఒకరు అడ్డుపడుతుంటారు, దానినే నమ్ముతారు. అలాగే ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళనే నమ్ముతారు, మౌనంగా ఉంటారు. అదే మౌనం మిమ్మల్ని కాల్చేస్తుంది. అయితే ఇది బలహీనత కాదు, చెప్పాలంటే మీకు కర్మ పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే మీకు నిజమైనటువంటి విజయం అనేది దక్కాలని చెప్పి గ్రహస్థితి కూడా నిర్ణయించింది కాబోలు. అయితే ఈ సంవత్సరంలో మీ జీవితంలో విధి మలుపు అనేది తప్పకుండా ఈ నెలలో అనేది జరగబోతుంది. అది కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 రోజుల్లో మీ జీవితంలో సాధారణమైనటువంటి నెల అయితే కానే కాదు. ఈ నెలలో మీ జాతకంలో కర్మస్థానం నుండి శని బయటికి కదలబోతుంది. దీని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు, ఆలస్యం, నిరాశ, అన్యాయం క్రమంగా తగ్గడం మొదలవుతాయి. రాబోయే 4 రోజుల నుండి మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, అలాగే ఏ దారి సరైనది, ఏ నిర్ణయం మీరు తీసుకోవాలి, ఇలా ఈ ప్రశ్నలన్నింటికీ కూడా మీకు లోపల నుండే సమాధానం అనిపిస్తుంది. అయితే ఇది దైవ సంకేతం. ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక మంచి సమయం అనేది వచ్చేస్తుంది. ఈ 4 రోజులు ఒక సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వలన మీ జీవితం మరింత ఎక్కువగా మంచి దారి అనేది మీకు కల్పిస్తుంది. ఈ రోజున మీరు బాధలు కాదండి, నిజాన్ని ఎంచుకోబోతున్నారు. అది మొదట బాధ అనిపిస్తుంది, కానీ అదే మీకు విముక్తి కూడా ఇస్తుంది. అయితే మీకు మొదలయ్యేటటువంటి అంతర్గత మార్పు అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఇది బయటికి కనిపించే మార్పు కాదు, ఇది లోపల జరిగే మార్పు. అలాగే మీ మనసులో ఒక ఆలోచన అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక నేను భరించలేను. ఈ యొక్క ఆలోచన అనేది మీ జీవితాన్ని మార్చేటటువంటి బీజం. ఇప్పటివరకు మీరు సహించారని అందరూ మిమ్మల్ని బలహీనులుగా భావించారు. అయితే
ఈ నెల చివరి నుండి మీ యొక్క సహనం అనేది ఏమాత్రం తగ్గదు. మీ ఆత్మ గట్టిపడుతుంది. మీరిక ప్రతి విషయానికి సమాధానం ఎవరికీ చెప్పరు. ప్రతి మనిషిని ఒప్పించరు. ప్రతి సంబంధాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నించరు. ఈ మార్పు నిశ్శబ్దంగా మీలో వస్తుంది, కానీ ప్రభావం అనేది మాత్రం భూకంపంలా ఉంటుంది. మీ జీవితంలో కొంతమంది దూరమవుతారు. ఇంకొంతమంది యొక్క నిజ స్వరూపం అనేది తెలిసిపోతుంది. అది మీకు నష్టంలా అనిపించినా అసలు అది దేవుడిచ్చినటువంటి రక్షణగా భావించండి. అయితే మీరు వెనక్కి తగ్గితే మరలా అదే చక్రం, మీరు ముందుకు వెళ్తే కొత్త జీవితం. అలాగే ఈ నెలలో ఒక స్త్రీ వలన మారబోయేటటువంటి ఇది ఈ మార్పుకు ఒక ముందు కారణం. ఆ స్త్రీ ఎవరో కాదండి, మీరు ఊహించినట్లుగా కూడా ఉండవచ్చు. ఆమె ఎక్కువగా మీతో మాట్లాడకపోవచ్చు. ఆమె ఎక్కువగా మీకు కనిపించకపోవచ్చు. కానీ ఆమె మాట అనేది మీ మనసులో నాటుకుపోతుంది. ఈ జాతకంలో స్త్రీ శక్తికి చాలా ప్రాధాన్యం కనిపిస్తుంది. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేదా సోదరి కావచ్చు. ఒక అపరిచిత మహిళ కూడా ఉండవచ్చు. అయితే ఈ మహిళ మీ జీవితంలో ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది. ఆ నిజం మీరు తప్పించుకుంటూ వచ్చినటువంటి విషయం కావచ్చు. అయితే ఆమె మాటల్లో కోపం ఉండదు, కానీ సత్యం అనేది దాగి ఉంటుంది. ఆ సత్యం మీ కన్నీళ్లను బయటికి తీస్తుంది. మీరు ఏడుస్తారు, కానీ ఆ ఏడుపు మీ బలహీనత కాదు. అది మీలో ఉన్న భారాన్ని బయటకు పంపించే ఒక ప్రక్రియ. ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు, లేదా మీ జీవితంలోనే ఉండవచ్చు, కానీ ఆమె ఇచ్చినటువంటి సందేశం, మాట మీతో ఎప్పటికీ ఉంటుంది. ఆ స్త్రీ దైవ సంకేతమే. ఎందుకంటే ఈ గ్రహాల కదలికల యొక్క ప్రకారం చూస్తే ఈ కాలంలో మీ యొక్క జాతకంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడు అంటేనే మనసు భావాలు, అంతర్గత సత్యం. కాబట్టి ఆ స్త్రీ మీ మనసుకు అర్థమయ్యేలా ఉంటుంది. మీరు మీలో దాచుకున్న భయం, అసంతృప్తి, కోపం అన్నింటినీ కూడా ఆమె మాటలు బయటికి తెస్తాయి. అయితే ఇది యాదృచ్ఛికం కాదండి, ఇక విధి. భగవంతుడే నేరుగా మాట్లాడు మనుషుల ద్వారా ఇలా సంకేతాలు పంపిస్తాడు అని చెప్పి మీరు నమ్మండి. ఆ స్త్రీ భగవంతుడి యొక్క సంకేతం. ఆమె మాట వినకపోతే మీరు మరలా అదే బాధలో పడతారు. ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జీవితం ముందులా ఉండదు. ఇది జ్యోతిష్య అంచనా కాదు, ఇది కర్మచక్రం ముగిసేటటువంటి సూచన. ప్రేమలో ఉన్నవారికి ఒక నిజం బయటపడేటటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు. అంటే మీరు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమై ఉంటారు. మీరు ప్రేమిస్తే అందులో లెక్కలు ఉండవు, సందేహాలు అసలే ఉండవు, మోసం ఊహ అనేది కూడా చేయరు. కానీ ఇదే మీ యొక్క బలహీనతగా మారింది. అంటే ఇప్పటివరకు మీరు ప్రేమించినటువంటి ఒక వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నారా, లేదా మీ మంచితనాన్ని ఏదైనా వాడుకుంటున్నారా అనే ప్రశ్నకు కూడా సమాధానం అనేది 4 రోజుల్లో దొరుకుతుంది. అయితే ఈ నెల చివరిలో కూడా ప్రేమ విషయంలో ఒక సంఘటన అనేది జరుగుతుంది. ఆ సంఘటన కూడా మీరు ఊహించినదిగా ఉంటుంది. ఒక మాట, లేదా ఒక చర్య, లేదా ఒక రహస్యం అనేది అనుకోకుండా బయటపడిపోతుంది. ఆ క్షణంలో మీకు కోపం రాదు, ముందుగా కొంచెం నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం అనేది మీకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు కనుక మాట్లాడకపోతే లోపల నిర్ణయం తీసుకున్నట్లే. కాబట్టి ఈ నిజం మీకు బాధ కలిగించిన భగవంతుడు మీకు చేసినటువంటి ఉపకారంగా భావించండి. అలాంటప్పుడు ఎన్నో రకాల బంధాలు దూరం అవ్వచ్చు, కానీ బాధపడకండి. ఎందుకంటే ఇది కాలం అనేది మీకు అనుకూలంగా మారేటటువంటి రోజులు. కొంతమంది ఏంటంటే ఈ నిజం తర్వాత పాత ప్రేమ పూర్తిగా ముగియవచ్చు. కొంతమందికి ప్రేమ మరింత బలపడవచ్చు. నిజం మీద నిలబడినటువంటి ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. వివాహ జీవితం కూడా చాలా పేరుకుపోయినటువంటి భారాలు, అలాగే మీ యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి నిజాలు కూడా, వారి యొక్క ప్రేమ అనేది కూడా బయటికి కనిపిస్తుంది. కానీ లోపల చెప్పలేనటువంటి మాటలు, అనవసరమైనటువంటి కొన్ని బాధలు పేరుకుపోయి ఉంటాయి. మీరు మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి వినలేకపోవచ్చు. వినాలనిపించినప్పుడు మీరు మౌనంగా ఉండవచ్చు.
ఇలా నిశ్శబ్దంగా కొన్ని సంవత్సరాలు మీ జీవితంలో గడిచి ఉండవచ్చు. అయితే రాబోయే 4 రోజుల్లో ఆ నిశ్శబ్దం తొలగిపోయేటటువంటి సమయం. మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మరింత ఎక్కువగా ప్రేమానురాగాలు పొందుతారు. మొదట కోపం, తర్వాత కన్నీళ్ళు, తర్వాత నిజాలు, తర్వాత అర్థం చేసుకోవడం. ఈ విధంగా ఒక శుభసూచకంగా జరుగుతుంది. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు సమస్యలను దాచారు. ఇప్పుడు పరిష్కరించే అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో గర్వం అనేది ముందుకు వస్తే మరలా తిరిగి సంబంధాలు దెబ్బతింటాయి. అర్థం చేసుకునేటటువంటి మనసుతో వినగలిగితే మీ వివాహ జీవితం కూడా మునుపటి కంటే బలంగా ఉంటుంది. వినకపోతే అవసరమైనటువంటి వ్యక్తులు కూడా దూరమైపోతారు. ఈ హెచ్చరికను తేలిగ్గా అయితే తీసుకోకండి. భగవంతుడు పంపించే ఒక సంకేతంగా భావించండి. అయితే మీరు గమనించాల్సినటువంటి సూచనలు ఏంటంటే, భగవంతుడు ఎప్పుడూ కూడా నేరుగా ఎవరితో మాట్లాడు, కొన్ని సంకేతాల ద్వారా కొన్ని విషయాలు సూచిస్తాడు. అలాగే మీ జీవితంలో ఈ కాలంలో వచ్చే సంకేతాలు కూడా భగవంతుడు ఇచ్చే సంకేతాలే. అదే సమయానికి ఒకే మాట వినిపించడం, ఒకే పేరు పదే పదే ఎదురవ్వడం, అనుకోకుండా పాత జ్ఞాపకాలు మీకు రావటం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగవు. ఇది మీకు ఒక కొత్త దారి చూపించేటటువంటి సూచన. అయితే ఈ మాటలను, ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. మీకు వచ్చిన అవకాశాలను కోల్పోకండి. గమనిస్తే మీకే దారి అనేది స్పష్టమవుతుంది. ప్రత్యేకంగా శివుడి యొక్క నామం మీ చెవున పడటం, మీకు ఇలా శివనామస్మరణ మీరు వినడం, ఇలా కీలకమైనటువంటి కొన్ని సంకేతాలు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. అయితే ఇది నమ్మకం కాదు, ఇది ఒక అనుభవంగా మీరు తీసుకోవలసినటువంటి మంచి పని. అయితే మీ జీవితాన్ని మార్చేటటువంటి సాధన, అలాగే శక్తివంతమైనటువంటి చర్యలు, ఇక ఈ 4 రోజులు మీరు చేయాల్సినటువంటి పనులు కూడా చాలా సింపుల్గా కనిపిస్తాయి. కానీ వాటి యొక్క ప్రభావం మాత్రం మీ జీవితాన్ని మలుపు తిప్పేంత శక్తివంతంగా ఉంటాయి. మొదటిగా మీరు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ ఆలోచన మీ మనసులో పెట్టుకోకుండా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దం అనేది మీ మనసులో ఉన్నటువంటి గందరగోళాన్ని నెమ్మదిగా కరిగించేస్తుంది. తర్వాత మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, మీ మనసును నిజాయితీగా ఉంచుకోవడం. మీకు నచ్చినటువంటి విషయం నచ్చినట్లే అంగీకరించాలి. ఇతరులను సంతోషపెట్టడానికి మీ నిజాలను అసలు దాచకండి. ఈ కాలంలో మీకు ఒక మంచి అలవాటు కూడా, అంటే తెలియనటువంటి కొత్త అలవాటు కూడా మొదలు పెడతారు. అది జీవితాంతం మంచి పేరుగా నిలబెట్టుకుంటారు. ఒక పుస్తకం చదవడం కావచ్చు, నడక కావచ్చు, ఒక లక్ష్యంపై దృష్టి పెట్టడం కావచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ మాటల యొక్క శక్తి మరింత పెరుగుతుంది. మీరు చెప్పే ఒక్క మాట ఒక్క సంబంధాన్ని కాపాడవచ్చు లేదా పూర్తిగా తెంచివేయవచ్చు. కాబట్టి ఏదైనా ఆలోచించి మాట్లాడడం మంచిదే. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం ఈ 4 రోజుల్లో మీకు అత్యంత అవసరం. చేయకూడనటువంటి పనులు, చిన్న తప్పులు పెద్ద నష్టంగా మారేటటువంటి కాలం. ఈ కాలంలో కొన్ని పనులు కూడా చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా కోపంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, మీ కోపం మీ శక్తి కాదు, అది మీ బలహీనత. ఈ కాలంలో మీ కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం మీకు పెద్ద రక్షణ. అయితే ఇంకొక విషయం, అతి విశ్వాసం. మీరు మంచివాళ్ళని చెప్పి అందరూ కూడా మనలాగే మంచివాళ్ళలాగా ఉంటారని చెప్పి అనుకోకండి. ఎవరైనా అతి మధురంగా మాట్లాడితే లోపల అర్థం చేసుకోండి. ఈ సమయంలో అప్పులు ఇవ్వడం కానీ, పెద్ద ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడం కానీ మంచిది కాదు. ఇది శాశ్వతంగా కాదు. ఇది ఈ 4 రోజులు మాత్రమే. ఇక మీ గతాన్ని పదే పదే తలుచుకోవటం మీ మనసును మరింత ఎక్కువగా బలహీనపరిచేలా చేసుకోకండి. గతం నుండి నేర్చుకోండి, కానీ అందులోనే జీవించకండి. ఈ తప్పులను మీరు నివారించగలిగితే చాలా పెద్ద సమస్యలు స్వయంగా మీ నుండి దూరమైపోతాయి. అలాగే ఈ 4 రోజుల్లో అవసరమైనటువంటి ఆధ్యాత్మిక సమతుల్యం మీ జీవితంలో ఈ కాలంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది.
బయట పెద్దగా కనిపించదు కానీ లోపల మాత్రం మనసును అలా కదిలిస్తూనే ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు పెద్ద పెద్ద పూజలు చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. సరళమైనటువంటి ఆచరణే ఎక్కువగా ఫలితాన్నయితే ఇస్తుంది. ప్రతి సోమవారం మీకు దగ్గరలో ఉండే శివాలయాన్ని తప్పకుండా సందర్శించండి. అలాగే ఇంట్లోని హనుమాన్ చాలీసా పఠించండి. కొన్ని నిమిషాల పాటు అలా భగవంతుడి దగ్గర నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది ధ్యానం కాదు, ఇది మీరు మానసికంగా మనసుకి ఇచ్చిన విశ్రాంతి. ఈ 4 రోజులు మీకు మరింత శక్తినిస్తుంది. మీరు తెలుపు రంగు వస్త్రాలని ధరించడం లేదా తెలుపు రంగు పుష్పాలని భగవంతుడికి సమర్పించడం ఇలా చేస్తే మీరు మనోబలాన్ని పెంచుకున్నవారవుతారు. ఇది అంధవిశ్వాసం కాదు, ఇది శతాబ్దాలకు పాటిస్తున్నటువంటి నమ్మకం. ఇక అలాగే గ్రహాల ఒత్తిడి అనేది స్వయంగా తగ్గుతుంది కూడా. ఇక ఒక విషయాన్ని అయితే ఈ 4 రోజులు బలంగా మీ మనసులో ముద్రించుకోవాలి. మీ పని పూర్తయ్యేంత వరకు, మీ చేతిలో విజయం అనేది స్పష్టంగా మీకు కనిపించేంత వరకు ఎవరికి కూడా మీ ప్రయత్నాల గురించి, మీరు మీ లక్ష్యాల గురించి కానీ, మీరు చేస్తున్నటువంటి ఈ పనుల గురించి కానీ చిన్న క్లూ కూడా ఇవ్వవద్దు. ఏ పనికైతే పునాది వేస్తున్నారో ఆ పని పూర్తయ్యి అది బలంగా నిలబడిన తర్వాతే ప్రపంచానికి కానీ దాని గురించి ప్రకటించాలి. లేకపోతే పదే పదే అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఇక చివరగా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు మీ ప్రణాళికను, అలాగే మీ రహస్యాలను, మీ కోరికలను, మీ సంతోషాన్ని మీలోనే దాచుకోవడం నేర్చుకోవాలి. అలాగే అప్పటి నుండి అలా చేసుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత మీ శత్రువుల చేత కానీ వారిగా నిస్సహాయులుగా మారిపోతారు. ఇక మీరేం చేయబోతున్నారో, మీ తదుపరి అడుగులు ఏంటి అనేది ఎవరికి అర్థం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎంత ప్రయత్నించినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఎత్తులు వేసినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇదే అసలైనటువంటి విజయం. మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. ఈ సూత్రాన్ని పాటిస్తూ భగవంతుడిపై భారం వేసి మీ పనులన్నీ మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజయం అనేది తప్పకుండా మీ పాదాలను ముద్దాడుతుంది. ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృష్ట దైవశక్తి మరెవరో కాదండి, అది మీ కులదేవత. అవునండి, మీ కులదేవత యొక్క ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి కూడా ఉండదు. ఇది అక్షర సత్యం. ఇక ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కొన్ని శుభవార్తలు మీరు ఇక్కడ నుండి మంచి సమయం అనేది ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ఒక ఉదయించే సూర్యుడిలా ప్రకాశవంతంగా వెలగబోతున్నారు. ఒక విత్తనం భూమి లోపల నుంచి ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అయినట్లుగా, నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛత పొందినట్లుగా భగవంతుడు మిమ్మల్ని చాలా రకాలుగా, చాలా సంవత్సరాలుగా పరీక్షలకు గురి చేసింది. కేవలం మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేయడానికి. అయితే ఇది మీరు కూడా స్పష్టంగా నమ్మాలి. ఇక ఈ 4 రోజుల్లో మీకంతా మంచి జరుగుతుంది కాబట్టి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. ఇక ఈ 4 రోజుల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు అటు వ్యాపారపరంగా కావచ్చు లేదా వృత్తిపరంగా కావచ్చు, జీవితంలో ప్రయాణాల విషయంలో ఇలా ప్రతి ఒక్క విషయంలో మీరు చాలా గొప్ప శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. ఒక అద్భుతమైన ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిని కూడా మీరు పొందుతారు. అలాగే 4 రోజులు మీ జీవితంలో ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి, ఎలాంటి అద్భుతమైనటువంటి మార్పులను తీసుకురాబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చివరి వరకు వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ కుటుంబ జీవితంలో ఇప్పటివరకు ఉన్న కలహాలు, అపార్థాలు గాలికి కొట్టుకుపోయినటువంటి మేఘాల్లా విడిపోతాయి. ఇంట్లో ఎంతో ప్రశాంతమైనటువంటి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటలకు, మీ నిర్ణయాలకు కుటుంబంలో అపారమైన విలువ, గౌరవం పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా మీ సలహాలను పాటించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబానికి చాలా మేలు జరగడం చూసి అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. ముఖ్యంగా తండ్రితో కానీ, తండ్రి లాంటి పెద్దవారితో ఉన్నటువంటి సంబంధాలు మరింత బలంగా మెరుగుపడతాయి. వారి అనుభవం, వారి అమూల్యమైనటువంటి సలహాలు మీకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాయి. మీ జీవితంలో క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు
దొరుకుతాయి. వారి ఆరోగ్యం కూడా కుదుటపడి మీకు మానసికంగా ప్రశాంతత కూడా దొరుకుతుంది. అలాగే ధైర్యం అందిస్తుంది. వారి ఆశీర్వచనాలు మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇక మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహ, సంతానానికి, అలాగే గృహప్రవేశం వంటి వేడుకలతో మీ ఇల్లు బంధుమిత్రులతో చాలా చక్కగా కలకల్లాడుతుంది. ఈ శుభకార్యాల వలన సమాజంలో మీ కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కుటుంబం వైపు అందరూ కూడా గౌరవంగా చూసేటటువంటి రోజులు ఇవి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు చక్కగా వెళ్తారు. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మరింత ఎక్కువగా బలపరుస్తాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకొని కొత్త జ్ఞాపకాలను సృష్టించుకుంటారు. మీరు ఎప్పటి నుండో కలుద్దాం అనుకునేటటువంటి పాత స్నేహితులను, దూర బంధువులను కలుసుకోవడం ద్వారా మీ సామాజిక జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా కూడా మారుతుంది. ఇక సంతానం విషయంలో చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఒక తీయని శుభవార్త అయితే వినే తీరుతారు. పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దంపతుల ఇంట్లో త్వరలోనే పసిపాపల నవ్వులు అనేవి వికసిస్తాయి. అలాగే వైద్యులు కూడా అసాధ్యమని చెప్పిన చోట దైవానుగ్రహంతో అద్భుతం జరగబోతుంది. మీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఈ ఆనందంలో మీరు, మీ కుటుంబ సభ్యులు తడిసి ముద్దవటం ఖాయం. ఇక ఈ వార్త మీ జీవితంలోకి కొత్త వెలుగును తీసుకువస్తుంది. ఇప్పటికే సంతానం ఉన్నవారికైతే వారి పిల్లల ఎదుగుదలను చూసి మరింత ఎక్కువగా ఆనందపడతారు. చదువుల్లో, ఆటపాటల్లో, ఇతర కళల్లో వారు కనబరిచేటటువంటి అద్భుతమైన ప్రతిభను చూసి గౌరవంగా ఉంటారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపును సాధిస్తారు. వారి విజయాలు సమాజంలో మీకు మంచి గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తాయి. అంతేకాకుండా మీ పెంపకాన్ని అందరూ చూసి మెచ్చుకుంటారు. ఇక మీ పిల్లలతో మీ సంబంధం స్నేహపూర్వకంగా కూడా మారవచ్చు. వారు తమ మనసులో ఉన్న మాటలను, సమస్యలను, భయాలను మీతో స్వేచ్ఛగా కూడా పంచుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు ఆర్థిక పరంగా కావచ్చు, అలాగే ఉద్యోగపరంగా కావచ్చు, ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ చాలా చక్కని, మంచి అనుకూలమైనటువంటి రోజు. మీ ప్రేమలో ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోయి ఒక స్పష్టత వచ్చే రోజులు. బంధం అనేది మరింత ఎక్కువగా బలపడాలి అన్న మీరు చేసేటటువంటి పనులు బట్టే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీ ప్రేమను ధైర్యంగా ఇంట్లో చెప్పడానికి ఈ 4 రోజుల్లో సరైనటువంటి సమయం. పెద్దల అంగీకారం కూడా చాలా లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా పాటించాల్సినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. ప్రతికూల శక్తులను తరిమి కొట్టడానికి, మీలో రెట్టింపైనటువంటి ఉత్సాహాన్ని మీరు నింపుకోవడానికి, మీకు తెలియకుండా మీ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా చేయడానికి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం లేదా కనీసం వినటం వల్ల కూడా సకల గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి. అంతేకాదు, హనుమాన్ చాలీసా పఠించడం, ప్రతి శుక్రవారం వేళ లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టడం, అమ్మవారికి చక్కగా బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం వలన మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించటం వలన మీ జీవితంలో అద్భుతమైన సానుకూల పరిస్థితులు వస్తాయి. మనం పెద్ద పెద్ద పూజలు, హోమాలు, అలాగే విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టి హంగు ఆర్భాటాలతో చేసేటటువంటి పూజలేవి కూడా చేయనక్కర్లేదు. మంచి మనసుతో, మంచి నడవడికతో, అలాగే అందరితో కూడా కలుపుకుంటూ ఆప్యాయంగా అందరి మంచిని కోరుకుంటూ మనం నడుచుకుంటూ ఉంటే మన మంచిని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా కోరుకుంటాడు. కాబట్టి ఇవి పాటిస్తూనే మనం ఇంట్లో చేసుకునేటటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అడుగులు, భగవంతుడి వైపు మనం ఒక్క అడుగు వేస్తే భగవంతుడు మన కోసం 100 అడుగులు వేస్తాడట. కాబట్టి మనం చేసే ప్రతి పని స్వయాన భగవంతుడికే అర్పిస్తున్నాము అనే భావనతో చేస్తే అది అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. సానుకూలమైనటువంటి మార్పులు మీకు తప్పకుండా కనిపిస్తాయి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు 21 సార్లు జపించండి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించడం అలవాటు చేసుకోండి. నవగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే వీలుంటే ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి తమలపాకుల మాలతో స్వామివారిని పూజించడం వలన కొండంత ధైర్యం, మనశ్శాంతి, బలం, కార్యసిద్ధి కూడా మీకు లభిస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాలతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు, మీ యొక్క సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యం. అంతేకాకుండా ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయటం, పేద విద్యార్థుల పట్ల చదువుకి ఏదైనా సహాయం చేయటం, అన్నార్థులకు అన్నదానం చేయటం, పక్షులకు, జంతువులకు ఆహారాన్ని, నీటిని ఇవ్వటం వలన సకల శుభాలు కలుగుతాయి. మరి తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.